సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మోదీ గారు తెలంగాణలో అంటే మూడోసారి ప్రధాని అయిన తర్వాత తెలంగాణకి మొదటిసారి అడుగు పెడుతున్నారు. సో ఎలా ఘన స్వాగతం పలుకుతున్నారు సార్? ఇది చాలా సంతోషించాల్సింది. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా మూడోసారి ఆఫీస్ తీసుకున్నాక ఆల్మోస్ట్ 2.5 years తర్వాత మన తెలంగాణలో అడుగు పెడుతున్నారు. అందులో హైదరాబాద్ సిటీ అంటే మోడీ గారికి చాలా ఇష్టము. ఎందుకంటే హైదరాబాద్లో ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ, తర్వాత డెవలప్మెంటు, సాఫ్ట్వేర్ కావచ్చు, వైద్య రంగం కావచ్చు. సో తెలంగాణ అభివృద్ధిని చూసి మోడీ గారు చాలా ఇష్టపడతారు. సో అదేవిధంగా దాదాపు 8,000 కోట్ల రూపాయల డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వారు అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా నిన్న 4వ తారీఖు దేశం మొత్తం మీద మరి 5 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయం సాధించింది. సో ఆ రకంగా మోడీ గారు ముందే చెప్పారు, సో నేను 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది, తర్వాత 10th వస్తాను, ఆ రిజల్ట్ విన్ అయినాకనే వస్తానని చెప్పి పార్టీ వర్గాలకు చెప్పడం జరిగింది. అంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్గా మరి ఆయన అభివృద్ధి పైన కావచ్చు, ఆయన చేసే పనుల పట్ల కావచ్చు, ఆయన పార్టీకి తర్వాత కార్యకర్తలకి నిర్దేశం ఇస్తున్న ఆ దిశ కావచ్చు, ఆయన ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదే రిజల్ట్ వచ్చింది. సో మేమంతా ఆశ్చర్యపోయాం, మరి 4వ తారీఖు రిజల్ట్ ఎట్లా ఉంటుందో అన్నట్లు. బట్ ఆయన మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఈరోజు నూతన ఉత్తేజంతోన బీజేపీ కార్యకర్తలే కాదు, చాలామంది మోడీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున మరి దాదాపు 2 లక్షల దాకా ఈ గ్రౌండ్కి వచ్చి, పేరేడ్ గ్రౌండ్కి వచ్చి స్వాగతం పలికే అవకాశం ఉంది. సో ఒక కొత్త నూతన ఉత్తేజము కార్యకర్తల్లో ఉంది. తర్వాత మేము మెడికల్ సెల్, డాక్టర్ సెల్ నుంచి దాదాపు 1000 మంది డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్, పారామెడిక్స్ అందరం కూడా గ్యాదర్ అయ్యి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి, బైక్ ర్యాలీ నిర్వహించి, తర్వాత కళాకారులతోన నృత్య కార్యక్రమాలు చాలా రకరకాల మేము ప్లాన్ చేస్తున్నాము వారిని ఆహ్వానించడానికి. ముఖ్యంగా సభను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు సార్? మోడీ గారి గురించి మనకు తెలిసిందే. మోడీ గారు ఏం చేస్తారో ఎవరికి తెలియదు, సస్పెన్స్ ఉంటుంది. మోడీ గారు ఏం చెప్తారో కూడా సస్పెన్స్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా భారతీయ జనతా పార్టీలో వారు ఒక నూతన ఒరవడిని వారు సృష్టించారు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే, సో బెంగాల్ ఎలక్షన్ తర్వాత తెలంగాణ మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా మనము గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. అంతకుముందు వేరే పార్టీలతో కొంత టైఅప్ ఉండేది. కానీ సో బహుశా ఆయన తెలంగాణలో రాబోయే 2 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఇక్కడ మరి పుంజుకునేడానికి ఒక పునాది, ఒక మార్గదర్శకం నిర్దేశించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళ యొక్క బలహీనతలను కూడా పెద్ద ఎత్తున ఎత్తి చూపే అవకాశం ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే 2019 కావచ్చు, 2023 కావచ్చు, మోడీ గారే యాక్చువల్గా బీఆర్ఎస్ని బాగా విమర్శించి ఇది కుటుంబ పార్టీ, ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి ఒక స్పేస్ క్రియేట్ చేశారు. సో ఆ స్పేస్ని మరి అనూహ్యంగా రేవంత్ రెడ్డి దాన్ని అందుకోవడం జరిగిందని యాక్చువల్గా బీఆర్ఎస్ని ఎండగట్టింది మోడీ గారు వచ్చిన ప్రతిసారి కూడా కుటుంబ పాలన, అవినీతి పాలన అని చెప్పేసి వారు చెప్పారు. సో అలాంటిదే కొత్త ఒరవడి, తర్వాత కొత్త అంశం ఏదన్నా వారు చెప్పి అండ్ బీజేపీకి మళ్ళీ నూతన ఉత్తేజాన్ని నింపే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే మనము ఈ సభ పేరు కూడా జనాగ్రహ సభ అని మనము పేర్కొంటున్నాము. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో ఆయన నారీ శక్తి వందనని, అంటే స్వామి వివేకానంద చెప్పినట్లు ఒక పక్షి ఒకే రెక్క పైన మరి ప్రయాణించలేదు. కాబట్టి 2 రెక్కలు అంటే స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి. అందులో స్త్రీలని సమానంగా అన్ని పదవుల్లో, పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, వాళ్ళని ముందుకు తీసుకురావాలని వారు పదవిలోకి వచ్చినప్పటి నుంచి, ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి గత 10 సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి ఆల్మోస్ట్ అది అయిపోతుందనే సమయంలో కాంగ్రెస్ మరి దాని మిత్రపక్షాలు అడ్డుపడడం వల్ల సో ఆయన చాలా మనస్తాపంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అలానే ఉన్నారు, మహిళలు కూడా అలా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అది ఏమైనా వచ్చి ఉంటే ఎస్సీ మహిళలు కావచ్చు, ఎస్టీ మహిళలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మరి ఈవెన్ ఓబీసీ వర్గాల్లో కూడా మహిళలు 33% వాళ్ళకి అవకాశాలు వచ్చేవి. కాబట్టి సో ఖచ్చితంగా ఆ అంశాన్ని వాళ్ళు లేవనెత్తారు. అదేవిధంగా మహిళలకు కూడా వారి యొక్క సందేశాన్ని మరి మార్గదర్శనాన్ని ఇచ్చే విధంగా నెక్స్ట్ మహిళలే ముందుండి మరి తెలంగాణ గవర్నమెంట్ని, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా కూడా ఆయన స్పీచ్ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇంకొకటి అంటే ఇప్పుడు ఈ మహిళా చట్టం రిజర్వేషన్ బిల్లు ఉంది కదా సార్, సో ఈ బిల్లు ద్వారా రాజకీయాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. సో దీనికి మీ స్పందన? ఇప్పుడు
మహిళలు రాజకీయాల్లోకి రావాలనేది అంశం కదా. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా మహిళలకి వాళ్ళ యొక్క సామాజిక కావచ్చు, కుటుంబ నేపథ్యంలో కావచ్చు, వాళ్ళ పురుషులతో కొన్ని విషయాల్లో పోటీ పడలేనప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని పురుషులతో సమానంగా తీసుకురావాలనే ఒక దృక్పథం రాజకీయ అంశమే. అది రాజకీయ అంశమే కాబట్టి అన్ని పార్టీలు చర్చించి దాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆల్రెడీ ఒకసారి పాస్ అయింది. సో ఫైనల్లో డీలిమిటేషన్ చేసి వాళ్ళకి సీట్లు కేటాయించే స్టేజ్లో ఆపేశారు కాబట్టి సో ఇది రాజకీయ అంశం కాకుండా బిల్లు ప్రవేశపెట్టడం అనేది కాదు. అయితే రాజకీయ దురుద్దేశం ఇక్కడ మోడీ గారికి కానీ లేకపోతే బీజేపీ కానీ లేదు. ఎందుకంటే రాజకీయంగా మహిళల్ని చైతన్యవంతం చేయాలి. సో రాజకీయంగా వాళ్ళని అందరికంటే ముందుకు తీసుకెళ్ళాలి, నారీ శక్తిని దేశంలో పెంచాలి అని చెప్పేసి వారి ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా దాన్ని రాజకీయ అంశంగానే ముందుకు తీసుకొస్తాం. బట్ దాంట్లో రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకొని మరి పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలనేది మోడీ గారి ఉద్దేశం. ఈ మహిళా రిజర్వేషన్ చట్టం అనేది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంట? మహిళా రిజర్వేషన్లో ఇప్పుడు ఆల్రెడీ మనకు లోకల్ బాడీస్లో సర్పంచ్ కావచ్చు లేకపోతే లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఉంది. అది సో అమలు అవుతుంది. ఆ రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే లోకల్ బాడీస్లో మహిళలు మీటింగ్స్ అటెండ్ కావడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పడం. ఎందుకంటే ఒక వీధిలో కావచ్చు, ఒక గ్రామంలో కావచ్చు, మహిళలకి ఉన్న కనెక్టివిటీ, మహిళలకు ఉండే ఇన్ఫర్మేషన్, మహిళలకు దృష్టికి వచ్చే సమస్యలు వేరుంటాయి, పురుషుల దృష్టికి వచ్చే సమస్యలు వేరుంటాయి. కాబట్టి వాళ్ళని భాగస్వామ్యం చేయడం వల్ల వాళ్ళ యొక్క సాధికారత పెరిగింది. సో ఇది ఇప్పుడు చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలు కావడం వల్ల ఏమైందంటే వాళ్ళు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు వాళ్ళు ఇంకా కింది స్థాయి మహిళలతో కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి సో ఇప్పుడు ఏదైతే కింద లెవెల్ గ్రామ పంచాయతీ లెవెల్ కావచ్చు లేదా మండల లెవెల్ సమస్యలు కూడా మరి మహిళల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన సమస్య కాదు ఇది. సో ఈ రిజర్వేషన్ వల్ల ఈవెన్ గ్రామీణ స్థాయి మహిళలకు కూడా మనకి ఉపయోగం అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. సార్ చివరిగా మహిళలకి కేవలం 33% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలంటారా సార్? అంటే 50% ఇవ్వకూడదు అంటారా? అంటే మన ఉద్దేశము 50% ఉండాలని. ఇప్పుడు మీరు కొన్ని విషయాల్లో చూస్తే ఇప్పుడు డెంటల్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ ప్రొఫెషన్ కదా, డాక్టర్స్ము. సో ఇప్పుడు డెంటల్ కాలేజీలో మన మెడికల్ కాలేజీలో దాదాపు మహిళలు 50% క్రాస్ అయ్యారు. కొన్ని డెంటల్ కాలేజీలు అయితే 80% మహిళలు అయ్యారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే 33% వాళ్ళకి ఇవ్వడం వల్ల మిగతా ఓపెన్ కేటగిరీ 77% ఉంటుంది కదా, ఇంకా 67%. ఆ 67లో కూడా వాళ్ళు ఇంకా నేచురల్గా దాంట్లో కూడా వాళ్ళు కంపీట్ అవుతారు. సో ఓవరాల్గా వాళ్ళని 50 క్రాస్ చేయించాలనే ఉద్దేశం, కానీ 33కి లిమిట్ చేయాలని కాదు. దాని ఉద్దేశం ఏంటంటే 50% క్రాస్ చేయాలని. అది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మనం మెడికల్ కాలేజీలో, మెడికల్ ఫీల్డ్లో మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒకసారి 33% తెస్తే సరిపోతుంది, మన లక్ష్యం 50% నెరవేరుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.